హలో ఫ్రెండ్స్, చిన్న సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేశారు అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా రాకుండా ఉండాలి అంటే క్రింది వైపున 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్ ఫిట్టింగ్తో వస్తుంది. పాట్ నెక్ షేప్ని డ్రా చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. చాలా నీట్గా పాట్ నెక్ని ఎవరైనా డ్రా చేసుకోగలుగుతారు. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ పొడవుని అలాగే హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ అనేది ఈ షోల్డర్ దగ్గర ఇలా కర్వ్ షేప్ నీట్గా రావాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. లోతుని మనం ఎంత నీట్గా కట్ చేస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా లోతుకి తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా 1/2 ఇంచ్కి లోతుని మిడిల్లో మార్క్ చేసుకొని పై వైపున మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి 1/2 ఇంచ్కి టచ్ చేయాలా ఇలా లోతుని కరెక్ట్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇస్తే మనకి లోతుని కట్ చేసామో అని తెలుస్తుంది. చూసారా, షేప్ ఇలా రావాలి. చిన్న సైజ్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా తక్కువ ఉంటుంది. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు కూడా కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా ఎలా కట్ చేసుకోవాలి ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.